ఇలా తిప్పండి నెమ్మదిగా స్లోగా. ఈ తల తిప్పేటప్పుడు మొత్తం సృష్టి చక్రం కూడా తిరగాలి బుద్ధిలో. సత్యత్రేత ద్వాపర కలియుగం సంగమయుగం. పైకి వచ్చినప్పుడు సంగమయుగం, ఆ తర్వాత సతయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం. మధ్యలోకి వచ్చేసరికి ద్వాపరయుగం రావాలి బుద్ధిలో. తర్వాత కలియుగం, మళ్ళీ రివర్స్. ఇప్పుడు చేతులు రెండు, ఇంకా నెక్ పైకి కింద కదండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. శివ బాబా మీరే నా వారు, మీరే నా వారు. రైట్ లెఫ్ట్, కుడి పక్కకి ఎడం పక్కకి. మనసులో ఏమనుకోవాలి, బాబా మిమ్మల్ని తప్ప మరెవరిని చూడను బాబా, మీరు తప్ప నాకు ఇంకెవరు వద్దు, ఇంకెవరిని చూడను, మీ ఆజ్ఞను ఎప్పుడు కూడా నేను జవదాటను బాబా అని. ఇప్పుడు చేతులు చాపండి, చేతులు బాగా బిగించండి, బిగించి వదలాలి బాగా. దీన్ని ఇలాగా తిరుగుతూ మొత్తం విశ్వానికి బాబా మన చెప్పారు కదా పిచ్చికారీ చేయమని. అలా శాంతి, సుఖము, ప్రేమ అన్నింటినీ అలా పిచ్చికారీ చేయండి. బాగా బిగించాలి, బాగా గట్టిగా బిగించి మొత్తం లోపల ఉన్న శక్తి గుణాలన్నీ వేయాలన్నమాట. ఇలానండి ఇంకా విదిలించాలి. ఆత్మలందరి పైన పడుతున్నట్లుగా అనుభవం చేయాలన్నమాట. విశ్వం అనే భూగోళంపై ఆత్మలందరూ ఉన్నారు, వాళ్ళందరి పైన మీరు ఫరిస్తాగా పైనుంచి వేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చేయి రిలాక్స్, చేతి బాగా వెనక్కి రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు రొటేషన్, మణికట్టు బాగా తిప్పండి. చేతులతోనే కదా బాగా రోజంతా చేస్తాం కాబట్టి బాగా ఫుల్ రౌండ్ రొటేషన్ చేయండి. మళ్ళీ రివర్స్ బాగా. ఈ చేతులు బెండ్ చేయకుండా ఓకే. ఇలా చేతులు కూడా పిలవడం. ఆత్మలందరూ రండి, ఆహ్వానం విశ్వశాంతి భవనానికి. ఆత్మలు వచ్చి శాంతిని తీసుకోండి, శక్తి తీసుకోండి, ఆనందాన్ని తీసుకోండి, రండి. ఓకే, రిలాక్స్. బాబా మీరే నా రైట్ హ్యాండ్, నేను రైట్ హ్యాండ్, మీరే నాకు ఆధారం బాబా, మీరే నాకు ఆధారం, మీరే నా సర్వస్వం బాబా, నాకు మీరు తప్ప మరెవరూ లేదు. ఇప్పుడు భుజం రౌండ్గా తిప్పాలి, నిదానంగా తిప్పండి. బాబా ఎముకను కూడా బాబా మీ సేవలో నేను సఫలం చేస్తున్నాను. వెనక్కి రివర్స్ తిప్పండి, ఇలా ముందుకు తీసుకొని వచ్చి ఇలా తిప్పాలి. తర్వాత చేతులు కూడా బాగా ఇలా బాగా విదిలించాలి. చేతులు కూడా వదిలిపోతుంది. బాగా స్పీడ్ గా వేడి కదలాలి బాగా. చూడండి, అలా కాదండి, ఇలా ముందు లూజ్ గా వదిలేసి ఓకే. చాలా మీకు లైట్ గా ఉంటుంది చేసింది, అది లైట్ గా ఉందా?